హలో ఫ్రెండ్స్. ప్రతిరోజు ఉదయం మనం లేవగానే ఆఫీస్కో కాలేజ్కో వెళ్ళే కంగారులో బండి తీస్తాం. ఫ్యూయల్ ఇండికేటర్ చూసి పెట్రోల్ బంక్కి వెళ్ళి 100కో 200కో పెట్రోల్ కొట్టించుకొని డబ్బులు ఇచ్చేసి అక్కడుండి వెళ్ళిపోతాం. ఇదంతా ఒక రొటీన్ ప్రాసెస్. ఎంత రొటీన్ అంటే అక్కడ అసలు ఏం జరుగుతుందో ఆలోచించేంత టైం కూడా మనకు ఉండదు. మనం నిలబడిన ఆ కాంక్రీట్ నేల కింద ఒక భారీ ప్రపంచం ఉందని మీకు తెలుసా? మరి ముఖ్యంగా కోట్ల ఇలువ చేసే ఆ బంక్ సెటప్ ని మెయింటైన్ చేయడానికి ఆ ఓనర్ కి ఎంత డబ్బు మిగులుతుంది? ఈ రోజు మనం ఈ వీడియోలో పెట్రోల్ బంక్ అండర్ గ్రౌండ్ సీక్రెట్స్ నుండి వారి బిజినెస్ లావాదేవీల వరకు మీకు తెలియని, మీరు ఊహించని ఎన్నో ఆసక్తికరమైన విషయాలను నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. అసలు కథ బంకు దగ్గర మొదలవ్వదు. ఇది మొదలయ్యేది సముద్రం మధ్యలో ఎడారి దేశాల్లో. ముడి చమురుని అంటే క్రూడ్ ఆయిల్ని భూమి పొరల్లో నుంచి బయటకు తీసిన తర్వాత దాన్ని భారీ నౌకల్లో మన దేశానికి తరలిస్తారు. విశాఖపట్నం, ముంబై, చెన్నై లాంటి పోర్టుల్లో ఈ ఆయిల్ని దించుతారు. అక్కడ నుండి పెద్ద పెద్ద పైప్ లైన్ల ద్వారా రిఫైనరీస్కి వెళ్తుంది. మీకు సింపుల్గా చెప్పాలంటే రిఫైనరీ అనేది ఒక భారీ వంటగది లాంటిది. అక్కడ ఈ ముడి చమురుని భారీ ఉష్ణోగ్రత దగ్గర మరిగిస్తారు. ఆ వేడికి ఒక టెంపరేచర్ దగ్గర గ్యాస్ వస్తుంది, ఇంకో టెంపరేచర్ దగ్గర పెట్రోల్ వస్తుంది. ఆ తరువాత డీజిల్, కిరోసిన్, చివరికి తార్ ఇలా వేరు చేస్తారు. ఇలా వేరు చేసిన పెట్రోల్, డీజిల్ ని డైరెక్ట్ గా బంకుకు పంపరు. ముందుగా వాటిని ఆయిల్ కంపెనీల యొక్క టెర్మినల్స్ లేదా డిపోలకు పంపిస్తారు. ఇవి మన సిటీకి బయట దూరంగా ఉంటాయి. అక్కడ ప్రతిరోజు ఉదయం వందల ఆయిల్ ట్యాంకర్లు క్యూలో నిలబడతాయి. ఈ ట్యాంకర్లో సుమారు 12,000 నుండి 20,000 లీటర్ల ఆయిల్ పడుతుంది. వీటిని లాక్ చేసి సీల్ వేసి అక్కడ నుండి మన ఏరియాలో ఉన్న పెట్రోల్ బంకుకు పంపిస్తారు. ఇక్కడ నుండే అసలైన టెక్నికల్ కథ మొదలవుతుంది. ట్యాంకర్ బంకుకు రాగానే డ్రైవర్ దిగి పైపులు కనెక్ట్ చేసి ఆయిల్ పోసేయడు. అక్కడే ఒక పెద్ద సేఫ్టీ ప్రాసెస్ ఉంటుంది. ముందుగా బంక్ మేనేజర్ ఆ ట్యాంకర్ యొక్క డెన్సిటీని చెక్ చేస్తాడు. అంటే ఆయిల్లో కల్తీ జరిగిందా లేదా అని టెస్ట్ చేస్తాడు. అంతా ఓకే అనుకున్నాకే ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం బంక్ కింద ఏముందో చూద్దాం. మనం పైన కార్లు, బైకులు పార్క్ చేసే ప్లేస్ కింద సుమారు 10 నుండి 15 అడుగుల లోతులో భారీ సైజులో అండర్ గ్రౌండ్ స్టోరేజ్ ట్యాంక్స్ ఉంటాయి. ఇవి మామూలు ట్యాంకులు కాదు, హైగ్రేడ్ స్టీల్తో లేదా ఫైబర్ గ్లాస్తో తయారు చేస్తారు. తుప్పు పట్టకుండా, లీక్ అవ్వకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఒక్కో బంక్లో ఇలాంటివి 2-3 ట్యాంకులు ఉంటాయి. ఒకటి పెట్రోల్కి, ఒకటి డీజిల్కి, ఇంకోటి పవర్ పెట్రోల్ లేదా ప్రీమియం డీజిల్కి. ఒక్కో ట్యాంక్ కెపాసిటీ చిన్న బంకుల్లో అయితే 20,000 లీటర్లు, పెద్ద హైవే బంకుల్లో అయితే 40,000 లీటర్ల వరకు ఉంటుంది. అంటే దాదాపు 3,000 కార్లకు సరిపడ పెట్రోల్ మన కాళ్ళ కింద నిల్వ ఉంటుంది. ఆయిల్ ట్యాంకర్ నుండి వచ్చిన పెట్రోల్ని గురుత్వాకర్షణ శక్తి ద్వారా ఈ అండర్ గ్రౌండ్ స్టోరేజ్ ట్యాంక్స్లో నింపుతారు. కానీ ఇక్కడ ఒక చిన్న రిస్క్ ఉంది. పెట్రోల్ ఫాస్ట్గా ప్రవహిస్తున్నప్పుడు స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అంటే మెరుపు లాంటి కరెంట్ పుట్టే ఛాన్స్ ఉంది. అందుకే ట్యాంకర్కి ఎప్పుడు ఒక అర్థింగ్ వైర్ని కనెక్ట్ చేసి ఉంచుతారు. లేకపోతే చిన్న స్పార్క్ వచ్చినా మొత్తం బంక్ పేలిపోతుంది. ఇక్కడే చాలా మందికి ఒక డౌట్ వస్తుంది. 10 అడుగుల లోతులో ఉన్న ఆయిల్ మనం పైకి నాజిల్ నొక్కగానే సెకండ్ల వ్యవధిలో పైకి ఎలా వస్తుంది? దీని వెనుక ఉన్న ఇంజనీరింగ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. పాతకాలం బంకుల్లో సక్షన్ పంప్ని వాడేవాళ్ళు. అంటే మోటార్ పైన మిషన్ లోపల ఉండేది. మనం కూల్ డ్రింక్ని స్ట్రాతో ఎలా పీలుస్తామో ఈ మోటార్ గాలిని తీసేసి వాక్యూమ్ క్రియేట్ చేసి కింద ఉన్న ఆయిల్ని పైకి లాగేది. కానీ దీనికి ఒక లిమిట్ ఉంది. స్పీడ్ తక్కువ, పైగా ఎక్కువ దూరం లాగలేదు. అందుకే ఇప్పుడు మీరు చూస్తున్న అన్ని మోడర్న్ బంకుల్లో వాడే టెక్నాలజీ ఎస్టీపీ, సబ్మెర్సబుల్ టర్బైన్ పంప్. దీని కాన్సెప్ట్ మన ఇంట్లో ఉండే బోర్ మోటార్ లాంటిది. ఇక్కడ మోటార్ పైన మిషన్ లోపల ఉండదు. కింద భూమి లోపల ఆయిల్ ట్యాంక్ అడుగు భాగంలో ఆయిల్లో మునిగి ఉంటుంది. ఎప్పుడైతే మనం నాజిల్ లివర్ ప్రెస్ చేస్తామో కింద ఉన్న టర్బైన్ ఫ్యాన్ తిరిగి ఆయిల్ని భయంకరమైన ఫోర్స్తో పైకి తోస్తుంది. పైకి లాగడం వేరు, కింద నుండి తోయడం వేరు. కింద నుండి తోయడం వల్ల పెట్రోల్ అంత స్పీడ్గా వస్తుంది. అందుకే ఈ మధ్య మనం చూస్తున్నాం, ఒక్క నిమిషంలోనే 50 నుండి 60 లీటర్ల పెట్రోల్, డీజిల్ కొట్టేయగలుగుతున్నారు. ఈ ఆయిల్ పైప్ లైన్స్ ద్వారా పైకి వచ్చి డిస్పెన్సింగ్ యూనిట్ అంటే మనం చూసే బాక్స్ లోకి వస్తుంది. అక్కడే ఒక ఫ్లో మీటర్ ఉంటుంది. ఇది చాలా సెన్సిటివ్. ప్రతి చుక్కని లెక్క పెడుతుంది. ఆ లెక్క ప్రకారమే మనకు స్క్రీన్ మీద నెంబర్లు కనిపిస్తాయి. ఆ తరువాత అది పైప్ ద్వారా నాజిల్కి వస్తుంది. మరి డీజిల్కి, పెట్రోల్కి ఏంటి తేడా? ప్రాసెస్ సేమ్ కదా,
కదా, కానీ డీజిల్ యొక్క స్వభావం వేరు. డీజిల్ యొక్క డెన్సిటీ ఎక్కువ, అది పెట్రోల్ కంటే చిక్కగా ఉంటుంది. అలాగే డీజిల్కి మండే గుణం పెట్రోల్తో పోలిస్తే తక్కువ రిస్క్తో ఉంటుంది. డీజిల్ ట్యాంక్ నుండి వచ్చే పైపులు పెట్రోల్ ట్యాంక్ పైపులు ఎక్కడ కలవవు. వాటి కలర్ కోడింగ్స్ వేరుగా ఉంటాయి. సాధారణంగా డీజిల్ నాజిల్స్ కొంచెం లావుగా ఉండొచ్చు లేదా కలర్ వేరుగా ఉంటుంది. ఇక మోడర్న్ బంకుల్లో ఓనర్కి ట్యాంక్లో ఎంత ఆయిల్ ఉందో తెలుసుకోవడానికి రోజు డీప్ స్టిక్ పెట్టి చూడాల్సిన పని లేదు. ట్యాంక్ లోపలే సెన్సార్స్ ఉంటాయి. దీన్ని ఏటీజీ అంటారు, ఆటోమేటిక్ ట్యాంక్ గ్యాస్. ట్యాంక్లో ఆయిల్ లెవెల్ తగ్గినా లేదా ఎక్కడైనా చిన్న లీకేజ్ ఉన్నా లేదా ఎవరైనా ఆయిల్ని దొంగతనం చేయడానికి ట్రై చేసినా వెంటనే ఆఫీస్లో ఉన్న కంప్యూటర్కి ఓనర్ మొబైల్కి అలర్ట్ వెళ్ళిపోతుంది. టెక్నాలజీ అంతలా డెవలప్ అయ్యింది. ఇక అందరూ ఎదురు చూస్తున్న ఘట్టం వచ్చేసింది, డబ్బు. బంక్ ఓనర్కి ఏం తక్కువ భయ్యా, కూర్చొని తింటారు అని మనం అనుకుంటాం. కానీ పెట్రోల్ బంక్ బిజినెస్ మోడల్ వింటే మీరు ఆశ్చర్యపోతారు. 1 లీటర్ పెట్రోల్ మీద ఓనర్కి వచ్చే లాభం అంటే డీలర్ కమిషన్ ఎంతో తెలుసా? ప్రస్తుతం ఉన్న రేట్ల ప్రకారం చూస్తే 1 లీటర్ పెట్రోల్ అమ్మితే డీలర్కి వచ్చేది సుమారు 3 నుండి 4 రూపాయల మధ్యలో మాత్రమే. డీజిల్ మీద దాదాపు 2 నుండి 3 రూపాయలు. ఇది మారుతూ ఉంటుంది, కానీ యావరేజ్గా ఇంతే. మనం కట్టే 100 రూపాయల్లో దాదాపు 50 నుండి 55 రూపాయలు కేవలం ట్యాక్స్ల రూపంలోనే, అంటే ఎక్సైజ్ డ్యూటీ, వ్యాట్ సెంట్రల్ మరియు స్టేట్ గవర్నమెంట్లకు వెళ్ళిపోతాయి. మిగిలినది ఆయిల్ కంపెనీకి వెళ్తుంది. చివరిగా మిగిలిన ఆ 3 రూపాయలు మాత్రమే డీలర్ యొక్క కమిషన్. రోజుకి 1000 లీటర్లు అమ్ముతారు కదా, ఆ 3 రూపాయలే లక్షలవుతాయి కదా అని మీరు అనొచ్చు. ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. ఆ వచ్చే కమిషన్ మొత్తం లాభం కాదు. అందులో నుంచి కరెంటు బిల్లులు, స్టాఫ్ జీతాలు, మెయింటెనెన్స్ అండ్ ఎవాపరేషన్ లాస్. ఈ ఎవాపరేషన్ లాస్ ఇది చాలా పెద్ద దెబ్బ. డీలర్ 10,000 లీటర్లు కొంటే అది కస్టమర్ కమ్మేలోపు ఎంతో కొంత గాలిలో ఆవిరైపోతుంది. ఆవిరైపోయిన పెట్రోల్కి కూడా డీలర్ కంపెనీకి డబ్బులు కట్టాలి. ఆ నష్టం ఓనరే భరించాలి. ఒక బంక్ లాభాల్లో నడవాలంటే అది సిటీ సెంటర్లో ఉండి రోజుకి కనీసం 5,000 లీటర్లు పైన సేల్స్ ఉంటేనే గిట్టుబాటు అవుతుంది. ఏదో మారుమూల గ్రామంలో బంక్ పెడితే బ్యాంక్ వడ్డీలు కూడా కట్టలేరు. అందుకే బంక్ బిజినెస్ ని హై వాల్యూమ్ లో మార్జిన్ బిజినెస్ అంటారు. చూశారుగా, బయటకి సింపుల్ గా కనిపించే పెట్రోల్ బంక్ వెనుక సముద్రం దాటి వచ్చిన చమురు, పాతాళంలో దాచిన ట్యాంకులు, హై ప్రెషర్ మోటార్లు, ప్రభుత్వ పన్నులు, ఆవిరైపోయే లాభాలు, ఇంత పెద్ద వ్యవస్థ ఉంది. నెక్స్ట్ టైం మీరు బంక్కి వెళ్ళి ఫుల్ ట్యాంక్ చెప్పినప్పుడు మీ బండిలోకి వస్తున్నది కేవలం పెట్రోల్ మాత్రమే కాదు, ఇదొక ఇంజనీరింగ్ అద్భుతం అని గుర్తుంచుకోండి. ఈ వీడియోలోని సమాచారం మీకు కొత్తగా అనిపిస్తే, ఎంతో కొంత నాలెడ్జ్ని ఇస్తే లైక్ చేయండి. పెట్రోల్ బంక్ గురించి తెలియని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి డీటెయిల్డ్ కేస్ స్టడీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం.